హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక అపూర్వ నక్షత్రని ఏంటి సడన్ గా ఆ గగన్ గాడికి సపోర్ట్ చేస్తున్నావు? ఆ గగన్ గాడు ముందు కాబోయే పెళ్లి కొడుకైన వంశీని కొట్టడం తప్పు. అది ఇందు ఎదురుగా కొట్టడం చాలా పెద్ద తప్పు. ఏం చేయాలో నాకు తెలుసు బేబీ, నువ్వు వెళ్ళు అని అపూర్వ చెప్తూ ఉండగా, మమ్మీ అది అని అంటే నువ్వు వెళ్ళు బేబీ అని అపూర్వ చాలా సీరియస్ గా చెప్పడంతో నక్షత్ర అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక తర్వాత కేపీ ఒక్కడే కూర్చొని గగన్ తో క్షమాపణ చెప్పించి ఈ పెళ్లి చేయాల్సిందే అని శరత్చంద్ర వానికి ఇచ్చిన విషయాన్ని తలుచుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి చెర్రీ వచ్చి, ఏంటి నాన్న కూల్ డ్రింక్ తాగుతున్నావా అడుగుతుండగా, మరేం చేయమంటావరా, తప్పు చేయని వాడితో క్షమాపణ చెప్పించమంటున్నారు. వాడు ఏ తప్పు చేయకపోయినా సారీ చెప్పరా అని వాడిని ఎలా అడగాలి అని కేపీ అడుగుతూ ఉండగా, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తాగాల్సింది ఇది కాదు నాన్న, ఇంకొకటి ఉంది అని చెప్పేసి అది కూల్ డ్రింక్ అనుకుని ఇక చెర్రీ అది తాగబోతూ ఉండగా, ఒరే ఒరే ఆగు అని కేపీ అరుస్తూ ఉంటాడు. అయినా కూడా చెర్రీ అది తాగి చిచి ఏంటన్నా ఏం కలిపావు ఇందులో అని అడుగుతూ ఉండగా, అది కొంచెం ధైర్యం కోసం మందు కలిపానురా అని చెప్తూ ఉండగా, అమ్మ నానోయ్ అని చెర్రీ అంటుంటే, వాడు తప్పు చేయదు అని చెప్పినా కూడా ఈ ఇంట్లో ఎవరు నా మాట వినట్లేదురా, చెల్లెలను చూడకుండా కావాలనే వాడు ఈ పెళ్లి ఆపాలని అలా చేస్తున్నాడని అందరూ అంటున్నారు. ఇంట్లో ఎలాగూ నా మాట వినరు, అందుకే వాడినే బ్రతిమలాడదామని అని కేపీ చెప్తూ ఉండగా, అంటే ఇప్పుడు అన్ని దగ్గరికి వెళ్తావు అని చెర్రీ అడుగుతూ ఉండగా, నేను కాదురా నువ్వే వెళ్ళేది, ఒరే వాడు నా మాట వినడురా, నువ్వంటే వాడికి ఇష్టం కాబట్టి నువ్వే వెళ్ళి అన్నయ్య నువ్వు సారీ చెప్పకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి వాడిని కన్విన్స్ చేసి మాట్లాడు అని కేపీ చెప్తూ ఉండగా, నేనా, అమ్మో అన్నయ్య కనీసం నీకు మాట్లాడే అవకాశం ఇస్తాడు, నన్నైతే కొట్టి చంపేస్తాడు, నేను వెళ్ళను అని చెర్రీ చాలా భయపడుతూ ఉండగా, ఒరే సరే ఇద్దరం వెళ్ళి చెప్పేద్దాం రారా అని కేపీ బలవంతంగా చెర్రీని లాక్కొని వెళ్తూ ఉంటాడు. వద్దు నానా వద్దు, నేను రాను ప్లీజ్ రానా అని బ్రతిమాలుతున్నా కూడా వినకుండా చెర్రీని తీసుకొని కేపీ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ హాల్లో కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా చెర్రీ వెళ్లి సోదరా అని పిలుస్తూ ఉంటాడు. అక్కడే నిలబడ్డావు, వచ్చి కూర్చో అని చెప్తూ ఉండగా, కూర్చుంటే కష్టం, అంటే ఒక మాట చెప్పాలి, అంటే నువ్వు ఇందుని పెళ్లి చేసుకుపోయే అబ్బాయిని కొట్టావు కదా అని చెర్రీ అడుగుతూ ఉండగా, తప్పు చేశాడు కొట్టాను అయితే అని గగన్ అడుగుతూ ఉంటాడు. నువ్వు వచ్చి సారీ చెప్తా కానీ పెళ్లి చేసుకోను అంటున్నాడు, అది సారీ చెప్పేలా లేకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉందని అందరూ బాధపడుతున్నారు అని చెర్రీ చాలా భయపడుతూనే గగన్ తో ఈ మాట చెప్పడంతో, సరే సారీ చెప్తే పెళ్లి చేసుకుంటాడా అని అడుగుతూ ఉండగా, అంతేగా మరి అంతే అని చెర్రీ అంటుంటే, సరే చెప్పేద్దాం దానికేముంది అని గగన్ చెప్పడంతో, నువ్వంత ఈజీగా ఒప్పేసుకుంటావు అనుకోలేదు సోదరా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ చెర్రీ దగ్గరికి వెళ్తూ ఉండగా గగన్ లాగపెట్టి చెర్రీ చెంప మీద కొట్టడంతో గేరా తిరుక్కుంటూ వెళ్లి గోడ కతుక్కుంటాడు. వాడికి నేను సారీ చెప్పాలి అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఇది, చేసిన వెధవ పని చాలక సారీ చెప్పమంటావా, నేను వస్తే వాడి ప్రాణాలు తీస్తానని చెప్పు పోరా అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఇక అలా సీన్ కట్ చేస్తే, ఒకవేళ చెర్రీ వెళ్లి అడిగితే గగన్ అలా కొడతాడని ఊహించుకుంటూ, నాన్న ప్లీజ్ నాన్న నేను రాను అని చెర్రీ బ్రతిమాలుతూ ఉంటాడు. ఒరే నాకు ఒక్కడనే వెళ్లాలంటే భయంగా ఉందిరా, నువ్వు తోడుగా రారా, మాట్లాడదు, సరే నువ్వు మాట్లాడొద్దు, నా పక్క నుండి చాలు, ఎక్కరా ఎక్కు అని అంటూ బలవంతంగా చెర్రీని కారులో కూర్చోబెట్టి కృష్ణప్రసాద్ కారెక్కగానే చెర్రీ మరో డోర్ నుంచి కేపీకి తెలియకుండా కారు దిగేస్తాడు. అది తెలుసుకోకుండానే కేపీ గగన్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. సారీ నాన్న, అన్నయ్యకి క్షమాపణ చెప్పమని చెప్పడం నా వల్ల కాదు, నువ్వు అడుగుతున్నా నేను చూడలేను, సారీ నాన్న అని చెర్రీ బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ ఇంటికి చేరుకొని కారులో చెర్రీ ఉన్నాడు అనుకుని, ఒరే మీ అన్నయ్య ఇంటికి వచ్చేసాంరా, వాడు నా మాట వినకపోయినా నువ్వంటే మీ అన్నయ్యకి ఇష్టం కాబట్టి నువ్వు నా పక్కనే ఉంటే వాడు వింటాడని నమ్మకం ధైర్యం, అందుకే ఒక పని చేయి, ముందు నేను కనిపించడం కన్నా నువ్వు కనిపించడం మంచిది, దగ్గర వెళ్ళు రే దగ్గర అని అంటూ కార్ డోర్ తీసి కారులో చూడగా చెర్రీ లేకపోవడంతో, ఏడు వీడు ఇంటి దగ్గరే దిగిపోయాడా, అయ్యో ఇప్పుడు ఏం చేయను అని తల పట్టుకుని కేపీ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉండగా అంతలో శారదా పూర్ణి బయటకు వచ్చి కారులో ఎక్కబోతూ కేపీ అక్కడ ఉండటం చూసి అలాగే శారదా చూస్తూ ఉంటుంది. అంతలో గగన్ చూసి, అమ్మా ఏమైంది అని అడుగుతూ బయటకు వస్తూ ఉంటాడు. దాంతో శారద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ గగన్ వాళ్ళ అమ్మ సమాధానం చెప్పకపోయేసరికి ఏమైందమ్మా అని అడుగుతూ బయటకు వచ్చి కేపీని చూసి షాక్ అయిపోతూ, ఎందుకు వచ్చాడంట అని అడుగుతూ ఉండగా, ఏమో అన్నయ్య తెలీదు అని పూర్ణి అంటుంది. మనతో ఈ ఇంటితో అవసరం లేని వాళ్ళు దారి తప్పు వచ్చినట్టున్నారు, మనకెందుకులే పద అని శారద చేపట్టుకుని లాక్కొని గగన్ లోపలికి వెళ్తూ ఉండగా, గగన్ అని పిలుస్తూ కేపీ లోపలికి వెళ్తూ ఉంటాడు. అంతలో భూమి కూడా కేపీని చూసి బయటకు వస్తుంది. ఈ కేపీ, నా మొహం చూడవేంట్రా, నేను ఇక్కడికి రావటం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, నీ కోపం నా మీద కానీ పిల్లల మీద కాదని నాకు తెలుసు, అయినా నీతో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను, ఇందుకి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి జరిగిపోతుందని అందరూ సంతోషపడుతుంటే నువ్వు వాడిని కొట్టావు, వాడిప్పుడు పెళ్లి వద్దు అంటున్నాడు,
అని కేపీ చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న భూమి శారద ఇద్దరు షాక్ అవుతూ చూస్తూ ఉండగా నువ్వు వాడికి క్షమాపణ చెప్తే గానీ ఈ పెళ్లి జరగదు అంటున్నాడు అని కేపీ చెప్పడంతో ఇక ఆ మాట విన్న గగన్ చాలా కోపంగా చూస్తూ ఏంటి క్షమాపణ చెప్పాలా నేను వాడికి క్షమాపణ చెప్పాలా అసలు వాడు ఏం చేస్తాడో తెలుసా ఇందు నీ రూమ్ లోకి తీసుకెళ్లి జీవితం నాశనం చేయాలని చూశాడు అందుకే కొట్టాను అని గగన్ చెప్తూ ఉండగా అంటే వాడికి కాబోయే భార్య కదా అని కేపీ అంటూ ఉండగా కాబోయే భార్య కాదు పెళ్లి కాకముందే అలా బయటికి పంపించడమే తప్పు అంతేకాకుండా వాడు ఆ అమ్మాయిని బలవంతం చేస్తుంటే వాడిని తనకుండా సమర్థిస్తూ వచ్చేయమంటావా అని గగన్ అడుగుతూ ఉండగా ఒరే నువ్వు క్షమాపణ చెప్పపోతే ఈ పెళ్లి జరగదురా అని కేపీ అంటుంటే నువ్వు తండ్రివేనా నీ కూతురు జీవితాన్ని నాశనం చేయబోయాడు అని తెలిసాక ఈ పెళ్లి వద్దు అని తండ్రిగా నువ్వు చెప్పాలి కానీ క్షమాపణ చెప్పమని నన్ను అడుగుతున్నావా అని అడుగుతూ ఉండగా అందరికీ ఆ సంబంధం నచ్చింది నీ వల్లే ఇప్పుడు ఈ పెళ్లి ఆగింది అంటున్నారా అని కేపీ అంటుంటే ఎవరు అన్నారని నువ్వెలా వచ్చి అడుగుతావు నిజంగా నువ్వు తండ్రివి అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి ఇంకో సంబంధం చూడు అని గగన్ చెప్తూ ఉండగా ఒరే పరిస్థితి కొంచెం అర్థం చేసుకోరా అని చెప్తూ ఉండగా ఏంటి అర్థం చేసుకోవాలి నేను సారీ చెప్పడం జరగదు వాడు నా కంటికి కనిపిస్తే ఇంకోసారి తంతాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను మాకెలాగో నువ్వు మంచి తండ్రివి కాలేకపోయావు కనీసం వాళ్ళకైనా మంచి తండ్రిగా ఉండు అని గగన్ దగ్గరికి వెళ్లి మరీ చెప్తూ ఉండగా ఇక కేపీ తాగిన స్మెల్ రావడంతో నోరు మూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి తాగావా మా ఇంటికి తాగొచ్చి మాట్లాడుతున్నావా అందుకే కదా ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు కదా అని గగన్ అడుగుతూ ఉండగా అవునరా తాగాను అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పలేక ఇక్కడ నీకు ఎదురు పడలేక తాగాను ఎవరు వింటున్నారా నా మాట వాళ్ళు వినరు నువ్వు వినవు మాటికి వాళ్ళంతా నీ కొడుకు వెళ్ళే ఈ పెళ్లి ఆగిపోయింది అంటే అది భరించలేక తాగాన్రా అని కేపీ చెప్తూ ఉండగా కొడుకు అన్న మాట అనొద్దు అని గగన్ పెద్దగా అరుస్తూ ఉంటాడు దాంతో కేపీ షాక్ అవుతూ ఉండగా పోయిన మా నాన్నని మళ్ళీ గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు నిజంగా నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తే ఈ సంబంధం వద్దని వేరే పెళ్లి చేయి కాదు నేనే వచ్చి చెప్పాలి అంటే అది మాత్రం జరగదు మళ్ళీ ఇంకోసారి ఈ విషయం గురించి మాట్లాడడానికి నా ఇంటికి రావద్దు అని చెప్పేసి ఇక శారదాన్ని తీసుకొని గగన్ చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో కేపీ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక భూమి వెనకాలే వెళ్లి అంకుల్ సారీ చెప్పమంటాం ఏంటి అంకుల్ అని అడుగుతూ ఉండగా ఆ అబ్బాయి చేసింది తప్పని నాకు తెలుసమ్మా కానీ ఏం చేయగలను ఆ ఇంట్లో అందరూ ఆ అబ్బాయి తప్పు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు వీడు కొట్టడం వల్లే ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది అంటున్నారు ఒకసారి నా వల్ల పెళ్లి సంబంధం చెడిపోయింది అన్నారు ఇప్పుడు వీడి వల్ల ఈ సంబంధం చెడిపోయింది అంటున్నారు వీడు మాట పడకూడదు అనే వీడు నా మాట వినడు అని తెలిసినా కూడా వీడితో మాట్లాడదామని వచ్చానమ్మా వీడు వెళ్ళిపోమన్నాడు నీ కొడుకుతో క్షమాపణ చెప్పించలేవా అంటారు ఏం చెప్పను ఎలా చెప్పను ఒకవేళ ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఈ తప్పంతా నాది వాడిది అంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని చెప్తూ కేపీ చాలా బాధపడుతూ ఉంటాడు కేపీ పరిస్థితి చూసి ఇక భూమి బాధపడుతూ వెంటనే ఇంట్లోకి వచ్చి జ్యూస్ తీసుకుని గగన్ దగ్గరికి వెళ్లి ఏంటి అంకుల్ తో అలా మాట్లాడినందుకు బాధపడుతున్నారా మీరు అలా చెప్పడంలో తప్పు లేదండి అంకుల్ అలా అడగడమే తప్పు మరి అంతే కదా ఎంత కాబోయే భార్యనా బయటికి తీసుకెళ్లి అలా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా అలాంటి పని చేసినందుకు అతన్ని కొట్టడం తప్పే కాదు అంకుల్ కి ఆ విషయం అర్థమవుతుందండి కాకపోతే ఆ ఇంట్లో వాళ్ళ బాధ పడలేక వచ్చి అడిగినట్టున్నారు లేకపోతే ఆయన కూడా రారు ఎవరేమనుకున్నా మీరు చేసిందైతే నా దృష్టిలో తప్పు కానే కాదు అవతల వాళ్ళంటే పడకపోయినా ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది అనగానే పోయి ఆ అబ్బాయిని 4 తన్నారు చూడండి మీరు సూపర్ అందుకే మీరంటే నాకు ఇష్టం అని భూమి అనటంతో ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఉంటుంది